నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రాష్ట్రంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం సీఎంగా 4వ సారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు. భారతదేశాన్ని అజేయ శక్తిగా మలుస్తా హోంమంత్రి అమిత్ షా. కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి, ఆర్మీ బేస్ పై కాల్పులు. 24 నుంచి లోక్సభ, 27 నుంచి రాజ్యసభ సమావేశాలు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి, బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బదిలీలు పారదర్శకంగా నిర్వహించండి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం. ఒకే రకం విత్తనాలు అడగవద్దు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం, ఒడిశా ముఖ్యమంత్రిగా గిరిజన నేత. ఓఆర్ఆర్ వరకు డిఆర్ఎఫ్ పరిధి విస్తరణ, సిఎస్ శాంతికుమారి. హైదరాబాదులో దంచుకొట్టిన వాన, రోడ్లు జలమయం, భారీగా ట్రాఫిక్ జామ్. యమన్లో ఘోర విషాదం, పడవ మునిగి 49 మంది మృతి, 140 మంది గల్లంతు. శాఖల కేటాయింపుపై అసంతృప్తిలో చంద్రబాబు, నితీష్, శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు. భారత ఆర్మీ నూతన అధిపతిగా ఉపేంద్ర ద్వివేది. కేబినెట్ కాదు పరివార్ మండల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోండి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. రేషన్ డీలర్లు సమస్యలను తీరుస్తా, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. విద్య ద్వారానే ప్రగతి సాధ్యం, మాజీ మంత్రి హరీష్ రావు. మళ్లీ ఉల్లి ఘాటు, 15 రోజుల్లో 50% పెరిగిన ధరలు. ఉరోదలి పోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 43 మంది సజీవ దహనం. విమాన ప్రమాదంలో మాలవి ఉపాధ్యక్షుడు సౌలోస్ దుర్మరణం. బీహార్ జైల్లో చైనీయుడి ఆత్మహత్యా యత్నం, చికిత్స పొందుతూ మృతి. తెలంగాణ ప్రయోజనాలకు వివాదం కలిగిస్తే ఊరుకోము, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.